Welcome my channel. Ready, set, go. Harinder Air Cool Services. Welcome back to my channel. హాయ్ హలో వ్యూవర్స్. ఇప్పుడు మీరు చూస్తుంది 1.5 టన్ హిటాచి స్ప్లిట్ ఏసీ. మీరు ఇక్కడ చూస్తున్నప్పుడు ఇది కేబుల్ కనిపిస్తుంది కదా, ఇది టెర్మినల్ పిన్స్ అనమాట. టెర్మినల్ కంప్రెసర్కి టెర్మినల్ పిన్స్ దగ్గర కనెక్షన్ అనేది ఊడిపోయింది. సో ప్రాబ్లం ఏంటంటే ఇది కూలింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి నేను అవుట్డోర్ యూనిట్ దగ్గరకు వచ్చేసి నేను చెక్ చేస్తే మనకి ఇక్కడ టెర్మినల్ పిన్స్ ఉన్నాయి కదా, ఈ పిన్స్ దగ్గర ఇది మాత్రం వైరింగ్ మాత్రం ప్రాబ్లం వచ్చింది. ఇది మొత్తం అనేది బర్న్ అయిపోయింది. చూడండి, ఇది హిటాచి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీనికి ఉన్న కవర్ మొత్తం తీసేసి, ఫ్రంట్ కవర్ ఉంది కదా, ఈ కవర్ ఇది మొత్తం ఇప్పుతున్నాను. దీనికి స్క్రూస్ ఉంటాయి కదా, ఈ స్క్రూ డ్రైవర్తో నీట్గా ఇప్పాలి. చూడండి, నేను ఇప్పుతున్నాను. డ్యామేజ్ కాకుండా నీట్గా ఇప్పుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కేబుల్స్ ఉన్నాయి కదా, ఈ కేబుల్స్ మొత్తం బయటికి తీసేసి, అక్కడ రస్ట్ వచ్చింది కదా, ఆ రస్ట్ వచ్చిన ప్లేస్ మొత్తము నీట్గా క్లీనింగ్ చేసేసి దానికి కొత్తది న్యూ పిన్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఇప్పుడు దాని గురించే నేను చేస్తున్నాను. అది చేసిన తర్వాత పెట్టేసాను. అది నీట్గా పెట్టిన తర్వాత యూనిట్ అనేది ఆన్ చేసినా మనకు రన్ అవుతుంది. చూడండి, యాంప్స్ కూడా మనకు 9.5 వరకు 9.5 వరకు తీసుకోవచ్చు. 1.5 అంటే 9.5 వరకు తీసుకోవచ్చు యాంప్స్, రన్నింగ్ యాంప్స్. మనకు రన్నింగ్ ప్రెషర్ కూడా వచ్చేసి 65, నాట్ మోర్ దెన్ 60 to 70 వరకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి 65 PSI ఉంది. యాంప్స్ కూడా బాగా తీసుకుంటుంది. ఒకసారి చూడండి డియర్ గైస్, చూడండి మనము పెట్టుకున్న PSI 65 రన్నింగ్ PSI. ఇప్పుడు యాంప్స్ చూడండి ఎంత తీసుకుంటుందో, ఎగ్జాక్ట్లీ 9.5 యాంప్స్ తీసుకుంటుంది. సో మనకు రన్నింగ్లో వెంబడే మనకు యాంప్స్ అనేది ఎక్కువ చూపించదు. సో రన్నింగ్ అవుతున్న కొద్దిగా ఒక 10 minutes 5 minutes లోపల, ఆల్మోస్ట్ 5 minutes లోపల మనకు స్టాండర్డ్ యాంప్స్ అనేది చూపిస్తుంది. చూడండి, 9.5 యాంప్స్ తీసుకుంటుంది. కూలింగ్లోనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. యూనిట్ రన్నింగ్లో ఉంది చూడండి. ఓకేనా, సింపుల్ మెథడ్ ఇది. మనకు కూలింగ్ రావట్లేదు అని అంటే కంప్రెసర్కి కనెక్షన్ వెళ్తుందా వెళ్ళట్లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు కూలింగ్ చూడండి మనకి నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్ప్లిట్ ఏసీ క్యాసెట్ 1.5 టన్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.